నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగి నేటికి 43 వసంతాలు పూర్తయిన శుభవేళ. ఆదోని నియోజకవర్గంలో పసుపు పండుగ అంబరాన్నంటింది. టీడీపీ కంచుకోటగా పిలువబడే గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్యకర్తలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లక్ష్మణ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మణ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించడం వల్లే నేడు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు దక్కిందని కొనియాడారు. కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. నాడు రామారావు గారు వేసిన బలమైన పునాదితో నేడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పార్టీ బలోపేతం కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. తమ గ్రామాభివృద్ధి కేవలం మీనాక్షి నాయుడు సహకారంతో, తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దిబ్బనకల్ ఎంపీటీసీతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జై తెలుగుదేశం నినాదాలతో గ్రామాన్ని మారుమోగించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్టీ రామారావు గారు 44 సంవత్సరంలో ఈ రోజులన జెండా ఆవిష్కరణ చేసుకుంటాం. పార్టీ పెట్టిన సంవత్సరం లోపే అధికారంలో తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అందువలన ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్ర కులాలు ఆ రోజులన పరిపాలన చేసేవాళ్ళు. మన చిన్న చిత్తక సన్న కార్యకర్తలు ఎన్టీ రామారావు అధికారం వచ్చినప్పుడే ఈ మన రాష్ట్రం కానీ మామ కానీ బాగా ప్రజల్లోన అంతా చైతన్యం వచ్చి బాగా అభివృద్ధి చెందింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ రోజుల్లోన రెడ్డి కర్ణము ఉండేవాళ్ళు. ఆ రోజుల్లోన ఏ ఊరికి ఏమీ తెలియదు, మొత్తం అంతా వాళ్ళదే పరిపాలన. ఎన్టీ రామారావు మహానుభావుడు పుట్టి ఈరోజు ఆ జెండా కిందే మేము కార్యకర్తలుగా అందరూ ఆయన నీడ వల్లనే మేము కూడా ఇది కష్టపడి పార్టీని ముందుకు నడిపేయగలము మేము కార్యకర్తలు కూడా. అందువలన మా దిబ్బనకల్ల గ్రామంలో మనందరి కార్యకర్తలు, నాయకులు మొత్తము కృషితోనే మా ఈ జెండా ఈరోజు ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ జెండా వలన పార్టీ పుట్టిన 40 సంవత్సరాలు కూడా అదే జెండా మా ఊర్లోన అదే ఎగురుతుంది, రపరపలాడుతుంది. అందువలన ఈ రోజులన ఈ జెండా మన కార్యకర్తలు, మన నాయకులు మనం అట్లే కాపాడుకుంటే మన ఊరు కూడా అదే లెక్కలోనే మనము ఇంతవరకు కూడా మనము జనాలు కూడా కాపాడుకునగలము. అందువలన మా ఊరు దిబ్బనకల్లో గ్రామ ప్రజలు కూడా మనం ఈ జెండా కింద ఉన్నదానికి అన్ని సుఖ సంతోషాలతో అన్నీ మేము బాగా చేసుకున్నాం ఈరోజు, ఆ రోజులలో ఈ రోజు వరకు. అందువలన ఆ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించి, అందువలన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు పార్టీని ముందుకు నడిపి మరి అధికారం మీద తెచ్చి మరి లోకేష్ కూడా అదే బాటలోనే, ఇప్పుడు లోకేష్ కూడా అదే చంద్రబాబు నాయుడు బాటలోనే నడుచుకుంటున్నారు. ఇప్పుడు అధికారం ఉండాలంటే మన ఎన్టీ రామారావు గారే మనకి ఈరోజు అధికారం తెచ్చిందంటే. అందువలన మనం ఈరోజు దిబ్బనకల్లో గ్రామంలోన ప్రజలు చిన్న పెద్ద అందరూ సుఖ సంతోషాన ఉండాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందువలన జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై చంద్రబాబు నాయుడు, జై జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. మాట్లాడండి.